హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎన్ శ్రీధర్ అనేదేంటంటే, అపోహలు తొలగాలంటే గణాంకాల మీద అవగాహన ఉండాలి అంటూ ఆయన వివరించిన అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను. వినండి. అపోహలు తొలగాలంటే గణాంకాల మీద అవగాహన ఉండాలి. ఇక వినండి. జనాభాలో ముస్లింల శాతం ఎప్పుడూ పెరుగుతూ పోతుందా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, భారత ప్రభుత్వం చేసే సర్వే. వారి డేటా ఆధారంగా ఒక చిన్న రీసెర్చ్ జరిగింది. ఈ సర్వే 1992 నుంచి మొదలైంది. భారత జనగణన ఆధారంగా 1991, 2021 మధ్య సంఖ్యాపరంగా ముస్లింల శాతం పెరిగింది. 1991లో 12.6% ఉంటే 2011 నాటికి 14.2% ఉంది. ముస్లింల శాతం ఇలాగే పెరిగిపోతుందా? అబద్ధం. టిఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, జనన రేట్ అన్ని సమూహాల్లో వేగంగా పడిపోతుంది. ముస్లిమ్స్లో అది మరింత వేగంగా పడిపోతుంది. మరి భవిష్యత్తులో ఏమవ్వచ్చు? అన్ని మతాల జనాభా శాతం ఒక దశలో స్థిరపడుతుంది. అది నాస్తికుల శాతం పెరిగే కొద్దీ మారవచ్చు. మరి ఇప్పుడు మేము చెబుతున్నటువంటి విషయాలు వింటే వాటి ఆధారంగా మనం ఏమి నిర్ణయానికి రావచ్చో అర్థమవుద్ది. ఒకటి, మొత్తం ట్రెండ్. భారత్లో టిఎఫ్ఆర్ అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అది 3.4 నుంచి 2.0కు పడిపోయింది. దేశం మొత్తం పాపులేషన్ స్టెబిలైజేషన్ దిశగా వెళుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, మతాల మధ్య ట్రెండ్ ఎట్లా ఉందంటే, ముస్లింలు 4.4 నుంచి 2.36%, హిందువులు 3.3 నుంచి 1.94%. ఇలా ఈ రెండు సమూహాల్లో కూడా గణనీయమైన తగ్గుదల మనకు కనిపిస్తుంది. ముస్లింలో ఆ తగ్గుదల వేగం ఇంకా ఎక్కువగా ఉంది. ఇక మనం ఈ గ్యాప్ తగ్గుదలను పరిశీలించాలంటే 1992లో ఈ గ్యాపు 1.1 ఉంటే 2021లో గ్యాపు 0.4 ఇలా ఉంది. మరి మతాల మధ్య తేడా త్వరగా తగ్గుతుంది. నాలుగవ విషయం ఏంటంటే, ప్రాంతీయ ప్రభావం. నార్త్ వర్సెస్ సౌత్ అనేటువంటి ఆ కాన్సెప్ట్లో ఉత్తర భారత్లో 2.5, దక్షిణ భారత్లో 1.7. మరి అసలు తేడా ప్రాంతంలో ఉంది, మతంలో కాదు. మరి ముఖ్యమైన పోలిక ఐదవది ఏంటంటే, దక్షిణ భారత ముస్లింలు 2.14, ఉత్తర భారతంలో హిందువులు 2.4. ఈ ప్రాంతం ప్రభావం మతం కంటే ఎక్కువ, అది మనం గమనించాల్సింది. మరి అన్ని గ్రూపుల్లో ఒకే ట్రెండా అని అంటే, అది చూస్తే అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో ఈ టిఎఫ్ఆర్ ఇందాక మనం అనుకున్నట్లు ఏమిటది, ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనమాట టిఎఫ్ఆర్ అంటే. అది మరి ఎట్లా ఉందనేటువంటిది అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో టిఎఫ్ఆర్ తగ్గుతుంది. ఇది సమాజ మార్పుల ప్రభావం. ప్రాంతం ప్రభావం మతం కంటే ఎక్కువ. ఇది మరి తగ్గుదల కారణాలు, సమాజ మార్పుల ప్రభావం. వీటిని పరిశీలిస్తే విద్య పెరగటం, పట్టణీకరణ, అలాగనే మహిళల ఉద్యోగాలు మరియు సాధికారత, కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ మీద అవగాహన. ఇక ఎనిమిదవది ఏంటంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంశం కూడా పరిశీలించాలి. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది
2.1. దక్షిణ భారత్ ఇప్పటికే దీనికంటే దిగువలో ఉంది. భవిష్యత్తులో జనాభా తగ్గే అవకాశం ఎక్కువ. ఉత్తర భారత్ పరిస్థితి చూస్తే అక్క అక్కడ ఇంకా ఈ టీఎఫ్ఆర్ ఎక్కువగానే ఉంది. అంటే ఏది మనం అనుకున్నటువంటి ఆ టోటల్ ఫర్టిలిటీ రేటు ఉత్తర భారతంలో ఎక్కువగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అభివృద్ధి విద్యలో మెరుగుదల అవసరం అక్కడ ఉత్తర భారత్లో. మరి విషయం ముగింపులో మనం ఏం చెప్పుకోవాలంటే టీఎఫ్ఆర్ తగ్గుదల దేశవ్యాప్తంగా జరుగుతుంది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది దేశవ్యాప్తంగా తగ్గుతున్నట్లుగా మనకి అర్థం చేసుకోవాలి. మతాల మధ్య తేడా తగ్గుతుంది. సామాజిక ఆర్థిక అంశాలే ప్రధాన కారణం. భవిష్యత్తులో జనాభా వృద్ధి స్థిరపడుతుంది. రాజకీయ నాయకులు ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి చాలా సులభంగా వారికి కావలసిన పోలరైజేషన్ సాధిస్తారు. మరి స్టాటిస్టిక్స్ ఇవి మన అవగాహనని మెరుగుపరుస్తాయి. కాబట్టి మరి మనం అర్థం చేసుకోవాల్సింది, అపోహల్ని తొలగించుకోవాల్సింది, గణాంకాల మీద అవగాహన పెంచుకోవాలి. అలా అయితేనే మరి మనకి ఈ మంద మనస్తత్వం అది వదులుకొని ఆలోచించటం అనేది మన లక్ష్యంగా భావించాలి అని ఎన్ శ్రీధర్ అందజేసిన ఈ అంశం అపోహలను తొలగించుకోవటానికి గాను గణాంకాల మీద అవగాహన పెంచుకోవాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.